నేను బైబిల్లో చెప్పబడిన లోతు భార్యను. మేము సొదొమ గొమొర అనే పట్టణంలో జీవించే వాళ్ళం. ఆ పట్టణపు ప్రజలంతా దేవునికి విరోధంగా పాపం చేయటం వల్ల దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అయితే నా భర్తను, నా కుటుంబాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు దేవదూతలను పంపి ఆ పట్టణం నుంచి బయటకి తీసుకొని వచ్చి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోమ్మన్నాడు. అవునా? తర్వాత ఏం జరిగింది? నాకు అసలు ఆ పట్టణం విడిచి వెళ్ళడమే ఇష్టం లేదు. అయినా దేవుడు చెప్పినా వినకుండా వెనక్కి తిరిగి చూశాను. ఉప్పు స్తంభంలా మారాను. ఇది చాలా విషాదకరమైనది. నేటి స్త్రీలకు నీ జీవితం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుని మాటకు ఎప్పుడు విధేయత చూపించాలి. ఆయన మాటను నిర్లక్ష్యం చేసినా, తృణీకరించినా నష్టపోయేది మనమే. అవును, మీ జీవితం అందరికీ ఒక హెచ్చరికలా